ముఖ్యమంత్రి గారు సర్వాత్ర ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి లేకుండా చేయాలని నానా రకాలుగా ఇబ్బంది పడ్డా నేను. మామూలు ఇబ్బంది పడలేదు ఆయన. ఇబ్బంది పడ్డప్పటికీ రేవంత్ రెడ్డి బొక్కబోర్ల పడ్డాడు. అసలు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎట్లా పెరిగింది తెలుసా? రేవంత్ రెడ్డి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని గెలికి 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 ఈరోజు ఆకాశం అంతా ఎత్తున లేపి పడేసిండు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ పేరుతో అదేవిధంగా విచారణ జరిపారు. తర్వాత హరీష్ రావు గారితో విచారణ జరిపారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ని ఈ కార్ రేస్ ఎలక్ట్రల్ బాండ్ స్కామ్ అనుకుంటూ దాని మీద విచారణ జరిపారు. కొన్ని కాలం ముగిసిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్కి మంచి మెజారిటీ రావడం, గ్రాఫ్ పెరగడం, ప్రజల్లో మంచి ఆ యొక్క వైబ్ రావడం, మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుంది, వ్యవస్థ బాగుపడాలన్నా వ్యవస్థ నడవాలన్నా ఈరోజు 10 మందికి బుక్కెడు బువ్వ దొరకాలన్నా కూడా మళ్ళీ కేసీఆర్ రావాలని ఆ యొక్క వైబ్ అనేది క్రియేట్ అయింది. ఊర్లలో కావచ్చు, సిటీలలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డికి. మళ్ళీ ఒకసారి బురద చల్లాలి బీఆర్ఎస్ మీద. మళ్ళీ సిట్ కమిషన్ అనే పేరుతోటి ఒకటి హరీష్ రావు గారిని, మళ్ళీ రెండోది కేటీఆర్ గారిని ఈ విచారణ జరిపారు. జరిపితే వీళ్ళంతా బొక్కబొరలు పడే వ్యవహారం అయిపోయింది. దావోస్లో ఉండి రేవంత్ రెడ్డి గిన్నె డ్రామాలు చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఏకమై ఏడా కొట్టడానికి వస్తాడన్న భయంతో ఇప్పటిదాకా దావోస్ నుంచి తిరిగి రావడమే లేదు ఆయన ఇప్పటి వరకు. మొదలుగా రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే మిత్రులారా, ఈ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఆ మధ్యలో సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, అంతేనే కదా. ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా కేసీఆర్ గారికే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ వేసి కేసీఆర్ గారిని విచారణ జరిపారు. తర్వాత నెక్స్ట్ డే హరీష్ రావుని కూడా సేమ్ యాస్టిస్గానే విచారించడం జరిగింది. అప్పటికి బీఆర్ఎస్ దానికి ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుండే మిత్రులారా అంటే 0 నుంచి ఉండే డాట్ నుంచి మొదలు పెడితే ఈరోజు పోలంతలాగా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ పెరుగుకుంటూ పోయింది, బ్రహ్మాండంగా పెరుగుకుంటూ పోయింది. మామూలుగా పెరగలేదు, ప్రభుత్వానికి వణుకుబుట్టేటట్టుగా ఈరోజు ఆ గ్రాఫ్ అట్లా పెరుగుకుంటా ప్రజల్లో మార్పు వచ్చి దగ్గర మెజార్టీ ఎంత వచ్చింది? 4,500 వరకు బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. అక్కడే కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ అవ్వడం అక్కడి నుంచి మొదలైంది. ఇక మూడోది చూసుకుంటే ఇప్పుడు ఎన్నికలు ఏదైతే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో, ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు దీంట్లో గెలవాలంటే రేవంత్ రెడ్డికి అంత పస లేదు, అంత దమ్ము లేదు. రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి కానీ మేము చేసింది ఏదని చూపుకోవడానికి కానీ ఏది కూడా లేదు, ఏది లేదు. అయితే ఈ మున్సిపాలిటీ ఎన్నికల కోసము హరీష్ రావు గారు ఏం చేశారు? ఈ ఎన్నికలు రాకముందే ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క బావమరిది ఎవరు? సృజన్ రెడ్డి ఈ నైని కోల్ బ్లాక్ ఏదైతే ఉందో, బొగ్గు గనుల స్కామ్ ఏదైతే ఉందో, మొత్తం సార్ గారు 7 టెండర్లు వేశారట. 7 టెండర్లు వేస్తే భట్టి విక్రమార్క గారు దాన్ని కైవసం చేసుకునే కార్యక్రమం చేస్తే ఆ యొక్క టెండర్లని రద్దు చేసి భట్టి విక్రమార్క గారిని ముంచడానికి ప్రయత్నం చేసిండు. ఈ స్కామ్ని ఎవరు బయట పెట్టిర్రు? హరీష్ రావు గారు బయట పెట్టిర్రు. దీన్ని జస్ట్ ప్రెస్ మీట్ల ఆధారాలతో సహా హరీష్ రావు బయట పెడితే నెక్స్ట్ 12 అవర్స్ తర్వాత గడిచిన తర్వాత హరీష్ రావు గారికి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సిట్ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలి అనుకుంటా విచారణ జరిపిర్రు. సరే, 5 అయిపోయిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారిది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం 240 ఫోన్లు ట్యాప్ ఎట్లా చేస్తారు మీరు? అదేవిధంగా కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలతో కానీ మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేశారనుకుంటూ కానీ మీరు నానా రకాలుగా నిన్న 7 గంటల విచారణ జరిగింది. మొత్తం 7 గంటల విచారణ జరిగింది. ఆ విచారణలో వీళ్ళు బయట పెట్టింది ఏమైనా ఉందా అంటే, మరి విచారణ జరిగిన తర్వాత పోలీస్ శాఖ బయటకు వచ్చి కూర్చోవాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇన్ని అన్యాయాలకు పాల్పడింది, ఇన్ని కోట్లకు స్కామ్లకు తెరలేపిర్రు, ఇన్ని ఎలక్ట్రల్ బాండ్లు అనుకుంటూ అన్ని బయట పెట్టేసి మరి కేటీఆర్ గారి పైన కేసు నమోదు చేస్తున్నాం, అతన్ని జైలు పంపే కార్యక్రమాలు చేస్తున్నాం అనుకుంటూ ఇవన్నీ బయటకు వచ్చి ఏ పోలీసుడైనా బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ మాట్లాడడం లేదు. ఏదో సందులో సడమియా అన్నట్టుగా వాళ్ళే సిట్ నోటీసులని దానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దుష్ప్రచారం చేసుకుంటూ కాలయాపన చేసుకుంటా పోతూ ఉన్నారు. మళ్ళీ కేటీఆర్ గారు నిన్న అన్ని బట్టబయలు చేసినప్పటికీ, వ్యవహారం అంతా బయట పెట్టినప్పటికీ ఈరోజు ఒక్కడు కుయ్యమంటలేదు. ఒక్కడు కుయ్యమంటలేడు. ఆధారాలు లేవు, ఎవిడెన్స్ లేవు, లట్టు లేదు, పొట్టు లేదు, కానీ సిట్ కమిషన్ మాత్రం వేయడం జరిగింది.
ఆధారాలు ఒక్కటి కూడా లేదు ఎక్కడ కూడా. గిన్ని ప్లాన్లు వేసిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న హరీష్ రావు మళ్ళీ ఇంకో స్కామ్ బయట పెట్టిండు. ఇదే తీరుగా జరిగితే హరీష్ రావు మళ్ళీ స్కామ్ ఏంది ఇది? సోలార్ స్కామ్, మళ్ళీ అదే ఈ యొక్క కోల్ మైనింగ్ స్కామ్ని కూడా బయట పెట్టడం జరిగింది. ఇన్ని స్కాములు బయట పెడతా ఉంటే లీగల్గా ఒక్క నోటీస్ కూడా పంపడం లేదు. ఒక్క నోటీస్ అంటే ఒక్క నోటీస్. ఎవరు ఆ దొంగలకి? ఎవరు? ఇప్పుడు ప్రజెంట్గా సృజన్ రెడ్డి తెర వెనకాల ఉండే మనిషి. ఈయనకి ఎన్ని నోటీసులు పంపాలా, ఎన్ని స్కిట్ కమిషన్ వేయాలా, నీ వెనకాల ఉన్న గాడిద ఎవరు, నిన్ను నడిపించే గాడిద ఎవరు అనుకుంటూ కమిషన్ అలాంటి వాడి మీద ఇవ్వాలి. కానీ అన్నీ ఓడిపోయి సర్వం కోల్పోయి కూర్చొని బీఆర్ఎస్ పార్టీ గెలికి మరి వాళ్ళని బయట పిలిపించి ఈ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు కదా. మరి రేవంత్ రెడ్డి గిన్నిగన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మొత్తం కంప్లీట్గా చూసుకుంటే ఈ 2 సంవత్సరాల ప్రజాపాలన పరంగా చూసుకుంటే జరిగింది ఏదైనా ఉందా అంటే ఈ కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా ఈ హరీష్ రావు, వీళ్ళనే గత 2 సంవత్సరాలుగా ఈ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నాడు. అంతేనే కదా, రేవంత్ రెడ్డి కంప్లీట్గా టార్గెట్ చేసుకుంటూ ఇక ఆయన గురి పడతలేదు, అది అవ్వడం లేదు. మొత్తానికి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసిండు. ఇంకొక 2 సంవత్సరాలు మళ్ళీ స్కామర్ తెరలేపుతాడు, మళ్ళీ వ్యవహారం జరిగిందని దాని మీద మాట్లాడతాడు. ఇలా చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ రాష్ట్రాన్ని లాస్ట్కి ఇంకో సంవత్సరం ఎలక్షన్ ఉందనగా సారీ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రాన్ని అగ్గోలో అమ్మేసిన అందులో కొంత వాటా గింత వచ్చింది, ఇక నేను పోతున్నా జై తెలంగాణ అనుకుంటూ రేవంత్ రెడ్డి సెటకోపం పెట్టిపోకుండా చూడండి. గిట్లా చేసి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల మరి ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. వేసిన ప్లాన్లు కాస్త అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. అన్ని ప్లాన్లు ఫెయిలే. మరి అందులో పసలేని వ్యవహారాలు చేస్తూ ఉన్నారు, దమ్ము లేని కమిషన్లు ఇస్తూ ఉన్నారు. దేనికోసమని? దాంతో అయ్యేదేంది, ఊసేదేంది, రాష్ట్రానికి ఒరిగేదేంది అనేది కొంత ఉంటాయి కదా. మరి రేవంత్ రెడ్డి కళ్ళకు అవుపడడం లేదా అని అడుగుతున్నా. విచిత్రమైన మనిషి అయిపోయిండు రేవంత్ రెడ్డి. ఒకవేళ గుంట నక్కకు రేవంత్ రెడ్డి పరిచయాలు జరిగితే గుంట నక్కే సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది తప్ప బతకదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న జీవరాశులు రేవంత్ రెడ్డి చూసి అసంతృప్తి చెందుతున్నాయి. భూమి మీద బతకాలంటే నాకన్నా గొప్పగా రంగులు మార్చేటోడు, నాకన్నా జిత్తులు మారి ఆలోచనలు వేసేటోడు, ఇట్లాంటి వాడు ఉండగా జంతు జీవరాశి అంతరించిపోతుందని వాళ్ళే సూసైడ్ చేసుకునే వ్యవహారాలు ఈరోజు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మీరు ఎతికినా కూడా దొరకరు. ఉన్నాడు కాబట్టి సర్వత్రాగా చూసేయండి. ఇదే విధంగా కాలయాపన జరుగుతూనే ఉంటుంది. ఆయనతోటి అయ్యేదేమి లేదు, ఏది కూడా కాదు.